ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా టీటీడీ దేవస్థానం వారు శ్రీవారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి. డిసెంబర్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి మీరు స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 300 రూపాయలండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లల్ని కూడా ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం జయ విజయల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని తెలుసుకోండి. ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్తున్నారో, ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే మనకి మార్చి నెలకు సంబంధించిన క్వార్టర్లో భాగంగా స్వామివారి యొక్క అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ. అంటే మనకి ఆన్లైన్లో అంటే ఎవరైతే స్వామివారి యొక్క ఆర్జిత సేవలు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు కానీ, లేదా స్వామివారికి వర్చువల్ సేవలు కానీ, అంగప్రేక్షణ కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ, అదేవిధంగా దివ్యాంగుల సంబంధించిన కోటాలో కానీ 300 రూపాయల దర్శన టికెట్ కానీ ఎవరైతే ఆన్లైన్లో మార్చి నెలకు సంబంధించిన కోటాలో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే స్వామివారి యొక్క అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి టీటీడీ దేవస్థానం సంస్థతోటి అఫిషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషను 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మీకు నచ్చినటువంటి కేటగిరీలో అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న ఏఆర్పీ కౌంటర్ దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేసిన తర్వాత మీకు 5 నిమిషాల నుండి 10 నిమిషాల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ అన్నది ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేయించి మీరు రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను వినియోగించుకుని ముందుగానే అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎవరైతే జనవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి. అది కూడా రేపు అంటే డిసెంబర్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి. ఈ టికెట్ కాస్ట్ మనకి 1600 రూపాయలు ఉంటుంది. ఇద్దరు వరకు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఈ వామం అన్నది తిరుపతిలో అలిపిరి దగ్గర సప్త గో ప్రదక్షిణ సేవల దగ్గర జరుగుతుందండి. వామం అనంతరం కూడా మీరు 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఏకైక దర్శన టికెట్లు ఈ వామం టికెట్లు. వీటి టికెట్ కాస్ట్ 1600 రూపాయలు. ఇందులోనే మీకు 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కూడా యాడ్ అయి ఉంటుందండి. మనకు ఆన్లైన్లో 200 టికెట్ల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారికి ఈ దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మరొకసారి డేట్ చెప్తానండి. రేపు డిసెంబర్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి. అది కూడా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వెబ్సైట్ వచ్చి tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే తిరుపతి కానీ తిరుమల కానీ వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన కోటాలో భాగంగా శ్రీవారి సేవలు అయితే మనకి రేపు అంటే డిసెంబర్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు అండి. ఇందులో ప్రధానంగా మనకి 3 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ. దీన్ని మనం జనరల్ సేవని పిలుస్తూ ఉంటామండి. వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలి. మీకు సేవ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ 7 డేస్ వరకు ఉంటుంది. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా మీరు సేవ చేయాలండి. అదే కనుక మీరు తిరుమల కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుమల కొండపైన 7 డేస్ వరకు కూడా మీరు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో సేవ నవనీత సేవ.
వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలి. వీళ్ళకి తిరుమల కొండపైన సేవ అన్నది ఎస్పీ గోశాలలో ఉంటుంది. ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3 పరకమణి సేవ. ఇందులో 2 రకాల కేటగిరీలు ఉంటాయి. ఒకటి ఎంప్లాయీస్ కోటా, 2 జనరల్ కోటా. ఎంప్లాయీస్ కోటా అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ బ్యాంకులు ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళు కూడా పరకమణి సేవకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఉంటుంది. అదేవిధంగా మనకి జనరల్ పరకమణి సేవలు అయితే 10th క్లాస్ పాస్ అవి 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ జనరల్ పరకమణి సేవకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళకి సేవ 3 రోజుల నుండి 4 రోజులు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవాలనుకుంటున్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలో తరించండి. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలండి. శ్రీవారి సేవ కానీ నవనీత సేవ కానీ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు అదే రోజున తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర మీరు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు అయితే రిపోర్ట్ చేయాలి. పరకమణి సేవ బుక్ చేసుకున్న వారైతే మీరు ఒక రోజు ముందుగా మీరు సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలి. మీరు కనుక తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే మీరు విష్ణునివాసంలో మీరు రిపోర్ట్ చేయాలి. రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందండి విష్ణునివాసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని శ్రీవారి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.